హాయ్ గాయస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. సో డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం టార్గెట్ ఐపీఈ 2026 డే 12లో భాగంగా సెకండ్ ఇయర్ 2Bకి సంబంధించి సర్కిల్స్ నుండి 8 మార్క్ క్వశ్చన్స్ అయితే చూద్దామమ్మా. ఇక్కడ మన సర్కిల్స్ నుండి క్వశ్చన్ నెంబర్ 18, క్వశ్చన్ నెంబర్ 19 2 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 18 అయితే చూద్దాం. మరి ఇవి నేను ఇప్పుడు ఇవ్వబోతున్నటువంటి క్వశ్చన్స్ మన మెటీరియల్స్ నుండి ఇవ్వడం జరుగుతుంది. మరి ఎవరికైనా కావాలనుకున్నట్లయితే అది కాంటాక్ట్ చేయొచ్చు. లాస్ట్లో డీటెయిల్స్ అయితే చెప్తాను, మెటీరియల్ డీటెయిల్స్ అవి కూడా చూడొచ్చు. సో ఇప్పుడైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఇక్కడ మనం క్వశ్చన్ నెంబర్ 18 చూడొచ్చు. ఇక్కడ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అమ్మ. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇందులో ఇవన్నీ నేర్చుకోండి, చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఈ మోడల్ మిస్ అయితే అంటే ఇందులో మీకు చాలా చాలా వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏది అంటే ఇగోండి 4th క్వశ్చన్ చాలా 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 ఇంపార్టెంట్ అమ్మా. ఈ క్వశ్చన్ తర్వాత మనకి ఫస్ట్ క్వశ్చన్ అనేది ఇంపార్టెంట్. ఇది ఇందులో మిస్ అయినట్లయితే ఈ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది, అది కూడా మిస్ అయితే ఇది రావడానికి అవకాశం ఉంది. ఎనీవే ఈ 4 క్వశ్చన్స్లో ఒక 7 మార్క్ క్వశ్చన్ అనేది మనకి గ్యారంటీగా వస్తుంది. కాబట్టి ప్రాక్టీస్ చేయండి. మీరు ఇక్కడ సబ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదని ఫీల్ అవ్వ అవసరం లేదు, ఎందుకంటే ఇవన్నీ ఒకటే. ఒక క్వశ్చన్ చేస్తే మిగతావన్నీ వచ్చినట్లే. కాబట్టి ఓన్లీ 4 క్వశ్చన్స్ ఉన్నట్లు ఇక్కడ చూసుకోండి. ఈ 4 క్వశ్చన్స్లో కూడా ఫస్ట్ క్వశ్చన్ అండ్ థర్డ్ క్వశ్చన్ సిమిలర్గానే ఉంటాయి. సో డియర్ స్టూడెంట్స్, ఇది ఈరోజు వీడియో. మరి ఇటువంటి ఇంపార్టెంట్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అలాగే ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మెటీరియల్ డీటెయిల్స్ కావాలంటే లాస్ట్లో చెప్తాను, వినండి. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ మీ ముందుకు వస్తాను. బాయ్.